ఆక్సైడ్ తగ్గిపోయేటటువంటి ఒక చక్కటి దాన్ని ప్రోత్సహించడం మానేసి కేంద్ర అవును ప్రభుత్వమే సబ్సిడీలు ఇస్తుంటే అవును వీళ్ళు ముంచారు అప్పుడు. ఉమ్. అయితే మన దగ్గర అప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం తక్కువే ఉంది, స్టార్టింగ్ స్టేజ్ అది. అవును స్టార్టింగ్ స్టేజ్. వెళ్ళి తెచ్చుకున్నారు అప్పటికి నాకు తెలిసినటువంటి వాళ్ళు, అవును 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 అయిపోయింది. ఉమ్. తర్వాత చూస్తే ఇక్కడ తగ్గాక మనకి బాగా ఉంది ఇనిషియేటివ్, ఉమ్. ఇప్పుడు ఉమ్. బాగానే ఉంది. ఉమ్. ఇప్పుడు కూడా GST 5% ఎంత ఉన్నట్టుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద, అవును 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 దాంతో బెనిఫిట్ ఉంది. ఉమ్. ఇప్పుడు ఇవేం చేస్తున్నారు, నిలువెత్తును దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇప్పుడు అన్ని వెహికల్స్ మీద అంట ఇప్పుడు ఈ 10% సెస్. చంద్రబాబు గారు 2014-19 మధ్యలో అమరావతి సెస్ పేరుతో ₹4 వసూలు చేశారు పెట్రోల్కి. పెట్రోల్ అవును. ఉమ్. జగన్ వచ్చి రోడ్డు మెయింటెనెన్స్ అన్నటువంటి పేరుతో రోడ్డుకి రూపాయి ₹2 అతను వసూలు చేశాడు. ఉమ్. అది తీలా ఇది తీలా, ఉమ్. ప్లస్ ఇప్పుడు కొత్త సెస్. ఉమ్. అంటే ఒకేసారి నిన్న నాకు ఆ వార్త చదివితే "మరి ఇలా కూడా రాయిచ్చరా, ఎంత దరిద్రంగా తయారయ్యారేంటి జర్నలిస్ట్ అనిపించింది. అంటే ఎవడో రాశాడు డిజిటల్ దాంట్లో, ఉమ్. ఇది పన్నుల భారం కాదు, దుష్ప్రచారం చెయ్యొద్దు ఉమ్. దీని మీద, ఇది పన్ను భారం కాదు, కేవలం సెస్ మాత్రమే. ఏందో ఇక దానికి ఒక బూతు డైలాగ్ వచ్చింది నాకు, బూతు సామెత. ఉమ్. ఎంత కోపం వచ్చింది అన్నమాట ఆ పదం చదివినప్పుడు. ఏదో వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏమన్నా అర్థం ఉందా, ఏం రాస్తున్నాడు ఆ వార్తగానది.